ఒక్క సాంగ్ మాత్రం నేను మణిశర్మ గారి దగ్గర కొన్నాను. ఆయన దగ్గర కొన్నాను. ఐ జస్ట్ బాట్ డబ్బులు ఇచ్చి ఒక సాంగ్ చాలా బాగా చేస్తున్నాడు ఆయన. ఆయన దగ్గర ఒక పాట ఇప్పుడు ఎవరో చెప్తే వెళ్ళి అడిగాను, మీ దగ్గర ఇలా మంచి పాట ఉంది కానీ, ఓకే విందు దాకా నచ్చితే తీసుకో అన్నాడు. సో హి వాజ్ గ్రేషియస్. సో ఆయన దగ్గర తీసుకున్నాను. కానీ అంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇన్ పర్సనల్ ఒపీనియన్ కావచ్చు, ఇదే ప్రాజెక్టు ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే మీరు ఏదైతే చేస్తున్నారో అదే కావచ్చు, ఇదే టెక్నీషియన్స్ కావచ్చు, ఇదే విధంగా వేరే వాళ్ళు తీసుంటే ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉంటుందేమో అంటే ఏమంటారు మీరు? కుడ్ బి, మేబీ, బట్ ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ అబౌట్ ద హీరో. నో ఐ అండర్స్టాండ్. ఐల్ టెల్ యూ, మీరు అనేదానికి గుర్తుంది. సి ఎవ్రీబడి హ్యాస్ ఎ లిమిటెడ్ బజ్. ఓకే, డిపెండ్స్ ఆన్ ద మార్కెట్. ఓకే, నేను ఒక్కడనే కానీ ఈ ప్రాజెక్ట్ భుజాలపైన వేసుకొని నేను కానీ ముందుకు వెళ్ళున్నానంటే ఇట్ వుడ్ హ్యావ్ క్రియేటెడ్ ఓన్లీ ప్రాబ్లీ అ సర్టన్ బస్, ఈవెన్ తెలుగు స్టేట్స్లో కూడా ఓకే అనేది వచ్చేది. బట్ నాకు అలా కాదు. ఐ వాంటెడ్ ద స్టోరీ టు బి వెరీ లార్జ్, వెరీ లార్జ్. ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ మై క్వశ్చన్. ఎందుకో తెలుగు స్టేట్స్లో ఉన్న సినిమా ఆడియన్స్ జనాలందరి గురించి నేను మాట్లాడట్లా, సినిమాని ప్రేమించేవాళ్ళు, సినిమాని చూసేవాళ్ళు, సినిమా గురించి మాట్లాడుకునేవాళ్ళు, వాళ్ళు మీ మీద కొంచెం తక్కువ చూపు లేదా కొద్దిగా నెగిటివిటీ ఉంది. ఉంటుంది కదండి, ఎందుకు ఉండదు? అందువల్ల దీనికి రావాల్సిన బడ్జెట్ రాలేదు అని నేనంటే ఏమంటాను? ఉంటుంది, ఎందుకు ఉండదు? వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తారు చూడడానికి. వాట్ వాజ్ మై ట్రాక్ రికార్డ్ ఇన్ ద లాస్ట్ 2-3 Fridays? Track record in the last 3 releases, they were not up to the mark. So when someone with not up to the mark is trying to do something so ambitious, first and foremost అసలు అంత పెద్దది ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఓకే, రెండోది విల్ హీ పుల్ ఇట్ ఆఫ్? ఇంత పెద్ద సబ్జెక్ట్ తీసుకున్నాడు, అసలు నిజంగానే వీళ్ళు అనుకున్నంతగా వీళ్ళు ఆగేయగలరా, వీళ్ళు చెప్పినంత బాగా వస్తుందా అనేది ఉంటుంది. ఇదంతా 27వ తేదీ మార్నింగ్ షో దాకే ఉంటుంది. ఓకే, ఇదంతా 27వ తేదీ.